సార్ జనరల్‌గా స్టూడెంట్స్ ప్రిపరేషన్ టైమ్‌లో కామన్‌గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి సార్ మామూలుగా ఎక్కువగా చేసేటువంటివి? ప్రిపరేషన్ టైమ్‌లో అయితే టేకింగ్ బుక్స్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే లైక్ ఏది పడితే అది తీసుకొని చదివేసి తర్వాత టైమ్ వేస్ట్ చేశానే అనుకుంటారు. కాకపోతే ఇక్కడేందంటే స్టాండర్డ్ బుక్స్‌ని ప్రిఫర్ చేయడము. లైక్ ఇప్పుడు చెప్తానండి మీకు. హిస్టరీ ఉందండి. హిస్టరీకి తెలంగాణ కల్చర్ అండ్ పేపర్ 2లో హిస్టరీ ఉంది కదండీ! దానికి మనం పీఎన్ఆర్ అన్న తెలుగు అకాడమీ అన్న తీసుకోవాలండి. రెండిటిని తీసుకొని పక్కన పక్కన పెట్టుకొని చదవాలి. మాకు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే 'రఘుదీపిక' ఉంటదండి. దాంట్లో ఓకే. మంచిగా ఇస్తాడు. డెప్త్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో, అందులో ఎళ్ళిపోతే సరిపోతది. అండ్ ఇండియన్ పాలిటీకి 'లక్ష్మీకాంత్' ఈస్ ఎనఫ్ అండి. చాలా ఎనఫ్ అది. దాని తర్వాత సోషల్ స్ట్రక్చర్స్ అండ్ ఇష్యూస్‌కి. దానికైతే మీరు 'శ్రావణ్ కుమార్ సార్‌ది' తెలుగు అకాడమీ బుక్ ఉంటదండి. సోషల్ ఇష్యూస్ అని. సో, దాంట్లో పాయింట్ వైస్ అన్నీ ఉంటాయి. కాకపోతే మనకేంటంటే బేసిక్స్ ఉండడానికి కొంచెం 'శ్రావణ్ కుమార్ సార్‌ది' అవసరం ఉంటుందండి. అంతే. దాని తర్వాత ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్‌కొస్తే ఇండియన్ ఎకనామీ చెప్పాను గదండీ! నితిన్ సింఘానియా ఈస్ బెస్ట్ బుక్. దాని తర్వాత ఇంకా కావాలి అంటే మనము అంటే ఈ ఎకనామిక్ సర్వే వస్తది గదండీ! అది మంచిగా చూసుకుంటే సరిపోతుంది. ఈ తెలంగాణ ఎకనామీ కోసం అయితే తెలుగు అకాడమీ ఇవి బుక్స్ ప్లస్ తెలుగు అకాడమీది ఎకనామీ బుక్ ఉంటదండి. అది కాకుండా మీకు ఇంకా డెప్త్ స్టడీ కావాలంటే బీఏ ఎకనామిక్స్ బుక్స్ ఉంటాయి. సో, ఇట్స్ ఎ బెస్ట్ ఎనఫ్. దాంట్లో మళ్ళీ ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఎకనామిక్ సర్వే తీసుకోవాలి. అవుట్‌లుక్ ఉంటుందనమాట. అదొకటి తర్వాత స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. ఇవి చదివితే మీకు తెలంగాణ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ చాలా వరకు కంప్లీట్ అయిపోతుందండి. ఆ తర్వాత మీకు ఆహ్, ఇష్యూస్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ చేంజెస్ గురించి మాత్రమే కొంచెం మీరు రిసర్చ్ చేయాల్సొస్తుంది. లైక్ ఎలా అంటే మీకు హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ గురించి దాన్ని వెబ్‌సైట్‌లోకెళ్లి జూసుకుంటే మీకు పాస్ట్ డేటా దొరుకుద్ది. ఇది ఏ బుక్‌లో గాని దొరకదండి మీకు. యాక్చువల్‌గా మేము ప్రిపేర్ అయినప్పుడు అది పాత డాటా ఉండి పాత నోట్స్ ఉంటే తప్ప మనకి ఆ డాటా దొరకదండి. 3 ఇయర్స్ మేము కంటిన్యూయస్‌గా అయినాం గాబట్టి ఆ డాటా ప్రీవియస్ డాటా అడిగాడండి యాక్చువల్‌గా మొన్న ఎగ్జామ్‌లో. సో, ఎకానమీ. మనం ఎప్పుడైనా సరే ప్రిపేర్డ్‌గా ఉండాలంటే పాత డాటా మొత్తం గూడా తీసుకొని పెట్టుకుంటే బెటర్ అండి. మీకు పావర్టీ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మీకు 'నితిన్ సింఘానియాలో' దొరికిద్ది. ఇవన్నీ దొరుకుతాయండి. మిగతా ఒక ఎన్విరాన్మెంట్ బుక్ యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ సెపరేట్ థింగ్. దట్స్ ఇట్. ఇన్ కరెంట్ అఫైర్స్ ఇట్స్ యువర్ చాయిస్ అండి. మీకెవరు అర్థమైతే వాళ్ళది చూసుకొని మీరు చదువుకోవచ్చు. ఎన్ని మంత్స్ ముందు నుంచి చదవాలి సార్ కరెంట్ అఫైర్స్ విషయానికి? ఆ! యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ ముందు నుంచి చదవండండి. కాకపోతే ఫోకస్ మాత్రము రివిజన్ టైమ్‌లో ఫోకస్ మాత్రము 6 మంత్స్ నుంచి చేస్తే సరిపోతుంది. లాస్ట్ ఎందుకంటే 6 6 మంత్స్. మంత్స్ నుంచి కాన్సంట్రేటెడ్‌గా ఇస్తాడండి. అది 15 డేస్ ముందు దాకా చదువుకుంటే బెటర్ ఓకే. ఎగ్జామ్‌కి.